హరే కృష్ణ. ఎవరు ఎక్కువ తెలియకల వాళ్ళు, పశువుల మనుషుల? అబ్బా, ఎట్టెందుకు అడుగుతున్నావు భయ్యా? మనుషులే కదా. నీకు ప్రూవ్ చేస్తే ఇప్పుడు మీకు ఇవాళ రేపు మనుషులు ఎక్కువ తెలియకల వల్ల పశువులు ఎక్కువ తెలియకల మీకు అడుగుతున్నాను. ఇప్పుడు ప్రశ్న అడుగుతూ చెప్పండి. ఒక చీమ ఎక్కడ ఉంటుంది? చీమ చిన్న రంధ్రంలో, చిన్న భూమి లోపల ఉంటుంది, అవునా కదా? ఎంత దూరం పోతుంది దాని ఫుడ్ తెచ్చుకోవడానికి, దాని ఆహారం తెచ్చుకొని ఎంత దూరం పోతుంది చీమ? 5 మీటర్ల, 10 మీటర్ల, మాస్తా అంటే ఒక 30 మీటర్లు పోతుందేమో. అక్కడ వరకు పోయి ఏదో ఒకటి దొరుకుతుంది. ఏ చీమ కూడా ఆహారం లేకుండా తావదు, ఎక్కడి నుంచి ఏదో తెచ్చుకుంటుంది, తింటుంది, అవునా కదా? కుక్క ఎంత దూరం పోతుంది తినడానికి? ఓ 2 కిలోమీటర్లు పోతుంది, 3 కిలోమీటర్లు పోతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది. ఏదో ఇక్కడక్కడ ఏదో ఎవరో పడేస్తారు, ఏదో పట్టుకుంటే తింటుంది, అయిపోతుంది, బతికేస్తుంది. ఒక ఏనుగు 50 కేజీలు తింటుంది. ఎంత దూరం పోతుంది తిండి కోసం? ఎంత దూరం పోతుంది? 10 కిలోమీటర్లు పోతుంది. అడవిలో 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు పోతుంది. ఎక్కడో దగ్గర ఏదో దొరికిపోతుంది. 50 కేజీలు దొరుకుతాయి, ఏదో చెట్టు ఆహారము, పండు ఏదో తినేస్తుంది. మనిషి, ఇంత చదువుకున్న మనిషి ఎంత దూరం పోతున్నాడు ఆహారం కోసం? అమెరికా వరకు పోతున్నాడు. 8,000 కిలోమీటర్లు పోతున్నాడు తిండి కోసం. 5,000 కిలోమీటర్లు పోతున్నాడు యూరోప్కి తిండి కోసం. 5,000 కిలోమీటర్లు ఆస్ట్రేలియా పోతున్నాడు తిండి కోసం. 3-4 వేల కిలోమీటర్లు పోతున్నాడు దుబాయ్కి, మిడిల్ ఈస్ట్కి. ఏదేనికి? తిండి కోసం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ తెలియకలోళ్ళు? ఆ పశువులా మనమా? ఆశలు పెంచుకొని, జీవితంలో అన్ని రకాల కోరికలు పెంచుకొని, ఒక ఆనందం లేకుండా ఇంత దూరం కుటుంబాన్ని, బంధువులని, తల్లిదండ్రులని అందరిని వదిలేసి ఎక్కడెక్కడో పోయి సంపాదిస్తున్నాం. ఎవరిని ఉద్ధరించడానికండి? చెప్పండి, ఎవరు ఉద్ధరించడానికి? పశువులు మనకంటేనే వాటి ఇంటి దగ్గర ఉంటున్నాయి, ఎంతో ఆహారం తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. మనిషి పుట్టిన తర్వాత ఈ ఆహార నిద్ర మైతునం తినుడు, పండుడు, పిల్లలు కనుడు, కుటుంబాన్ని కాపాడుడు, వీటికంటే కొంచెం ఎక్కువ ఆలోచించాలి. తిండి కోసం ఎక్కడెక్కడో తిరిగి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, ఈ కోర్సులు చేసి, ఆ కోర్సులు చేసి, ఈ కాలేజ్ నా ఇది అది, లాస్ట్కి ఏం చేస్తున్నావు? తినేదే 4 మెతుకులే కదా. ఆ 4 మెతుకులు కూడా ప్రశాంతం తినలేకపోతున్నావు. డయాబెటీస్ వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. సూపర్ మార్కెట్లో కొంటున్నావు, విషం అమ్ముతున్నా తెలియదు, ఏమవుతున్నా తెలియదు, అయినా తింటున్నావు. కానీ దీనికోసం ఎక్కడెక్కడ పోయి సంపాదిస్తున్నావు? పొగరగా చెప్పుకుంటున్నావు, మా ఆయన అమెరికా పోయి వచ్చిండు. నేను ఎందుకు పోయి వచ్చిండు? ఎందుకు అవసరం ఉన్నదా పోయి రావడానికి? చెప్పుకోవడానికి అంతే. దయచేసి మనిషి పుట్టిన తర్వాత పశువులా బతకండి, పశువులా బ్రతకొద్దు. మనం కనీసం పశువుకున్న తెలివన్నా ఉపయోగించుకోవాలి. ఏంటి? సింపుల్ జీవితం బ్రతకాలి, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. సింపుల్ జీవితం బ్రతకాలి. ఏదున్న ఆహారంతో మనం సంతోషపడాలి. ఏ సీజన్లో వచ్చింది ఆ సీజన్లో తినాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురించి మనం టైం ఇవ్వాలి. భగవద్గీత నేర్చుకోవాలి, భాగవతం నేర్చుకోవాలి, గుడికి వెళ్ళాలి, సాధువుల సేవ చేయాలి. దీని గురించి ఆలోచించండి. ఈ పనులు చేయని వాడు, ఆ పశువులు, ఆ చీమ, ఆ కుక్క, ఆ ఏనుగు వీటన్నిటికంటే హీనుడు, మనిషి పుట్టినా సరే. ఏమంటారు? హరే కృష్ణ.